చేస్తున్నాను. ఈరోజు మనతో ఉన్నారు అఖిల్ అనే అబ్బాయి. డే 1 అనమాట. అసలు ఏం తెలీదు. ఇప్పుడు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎల్ఎల్ఆర్ ఉంది కదండి. అవును. ఓకే, చూసుకోండి. ఇది స్టీరింగ్. ఓకే, ఇది పైకంటే లెఫ్ట్ సిగ్నల్, పైకంటే రైట్ కంటే రైట్ సిగ్నల్, మీడియం ఆపేయండి. సిగ్నల్ ఆపేయండి అంటే కొంచెం ఓకే. చూడండి, ఫస్ట్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టారు కదా. చూడండి, ఈ మిర్రరు, ఆ మిర్రరు, ఆ మిర్రరు, 3 మిర్రర్లు చూడండి సరిపోయినాయా? సీట్ అడ్జస్ట్మెంట్ అంతా సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని గేర్ రెడ్ అంటారండి. ఇలా పట్టుకోండి, గేర్ రెడ్ పట్టుకోండి. ఓకే, ఇప్పుడు క్లచ్ ఫుల్గా క్లోజ్ చేయండి. లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్. ఓకే, ఇప్పుడు దీన్ని హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయండి. బటన్ నొక్కి కిందకి దించండి. ఓకే, ఓకేనండి. ఇప్పుడు వెహికల్ అనేది కొంచెం మూవ్ అవ్వాలి. చూడండి, బ్రేక్ మీద కాలు ఉండాలండి. అప్పుడు కూడా చిన్న క్లచ్ రిలీజ్ చేయండి, జస్ట్ లైట్గా. ఓకే, ఎక్కువ వదిలిస్తే వెహికల్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి ఫుల్గా, మొత్తం క్లచ్ రిలీజ్ చేస్తాను. యాక్సిస్ మీదకి వద్దండి. క్లచ్ మూసుకొని సెకండ్ గేర్కి రండి. సెకండ్ గేర్. ఓకే, చిన్నగా క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే, చూసుకోండి. స్ట్రైట్గా చూడొద్దండి, మిడిల్ నుంచి లెఫ్ట్ కండి. లెఫ్ట్కి చూస్తే మనకి ఆ వెహికల్ అనేవి ఎంత డిస్టెన్స్ ఉన్నాయనేవి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, ఫస్ట్ బ్రేక్ వేసుకొని క్లచ్ మూసుకోండి. ఓకే, ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేయండి. ఓకే ఓకే, మీకు బైక్ వచ్చు కదండి. క్లచ్ మొత్తం రిలీజ్ చేసేయండి. చూడండి, క్లచ్ మొత్తం రిలీజ్ చేసేయండి. ఇప్పుడు మూవ్ అవ్వండి. ఓకే, అలాగే కొంచెం లెఫ్ట్కి రండి, ఇంకొంచెం లెఫ్ట్కి. ఓకే, ఇంకా రైట్ కొనండి. ఇప్పుడు చూడండి, హాఫ్ క్లచ్ బ్రేక్, కొంచెం బ్రేక్ వేసుకుని. ఓకే, ఇప్పుడు బ్రేక్ మీద కాల్ తీసేయండి. మూవ్ అండి. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే, చూడండి, ఆవిడకి మనకి ఇంకో పర్సనల్ ఎంత గ్యాప్. లెఫ్ట్ సైడ్ చూడండి, అలా మూవ్. ఇంకా లెఫ్ట్ చూడండి, ఆ వైట్ లైన్ మీద వెళ్ళాలండి. లెఫ్ట్కి రండి. చూడండి, అప్పుడు ఈ మిర్రర్ కూడా చూసుకోవాలండి. ఇంకా లెఫ్ట్కి రండి ఇంకొంచెం. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి. ఇంకా కొంచెం యాక్సెస్ ఇచ్చుకోండి, పర్వాలేదు. కొంచెం యాక్సెస్ ప్రెస్ చేయండి. ఓకే, చూడండి, ఎండ తగులుతుంది కదా, ఇది పెట్టుకోండి. కొంచెం రైట్కి, ఇంకొంచెం బ్రేక్ వేసుకోండి. హాఫ్ క్లచ్. ఓకే, మూవ్ అండి. ఇంకా లెఫ్ట్కి క్లచ్ రిలీజ్ చేసి. చూడాలండి, ఎటువైపు అయితే టర్న్ చేస్తున్నామో ఆ మిర్రర్ చూసుకొని మనం స్టీరింగ్ అనేది తిప్పుకోవాలన్నమాట. చూడండి, అక్కడ 2 వీలర్స్ ఉన్నారు. చూడండి, కొంచెం రైట్కి వెళ్ళండి, మిర్రర్ చూస్తే. ఓకే, ఇంకొంచెం లెఫ్ట్కి రండి. హార్న్ బ్రేక్ వేసుకోండి. క్లచ్ మూమెంట్ ఫుల్గా. ఓకే, ఇప్పుడు న్యూట్రల్కి రండి. క్లచ్ క్లోజ్ చేయండి ఫుల్గా. ఫస్ట్ గేర్కి రండి. బ్రేక్ చేయండి, చిన్న క్లచ్. ఓకే, వెళ్ళండి. ఓకే, క్లచ్ మూసుకొని సెకండ్ గేర్కి రండి. చిన్న క్లచ్. ఓకే, ఎక్కువ వదలొద్దండి. ఎక్కువ వదిలితే బండి అనేది ఆగిపోతుంది. క్లచ్ ఇప్పుడు మొత్తం రిలీజ్ చేశాను. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్.
ఇప్పుడు క్లచ్ మూసుకోండి, ఇంకొంచెం బ్రేక్, లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి, లెఫ్ట్కి రండి, ఇంకా ఈ లెఫ్ట్లో ఆపుతామండి, స్టాప్ చేయండి, క్లచ్ క్లోజ్ చేయండి ఫుల్గా, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, క్లచ్ క్లోజ్ చేయండి, ఇంకొంచెం ముందుకి బ్రేక్ వేసుకోండి, యూటర్న్ చేస్తామండి, క్లచ్ మైండ్ ఫుల్గా, ఓకే యూటర్న్, రైట్ తిప్పండి స్టీరింగ్, ఈ చెయ్యి అటు వెళ్ళకూడదండి, వెళ్ళకుండా అలాగా, ఓకే తిప్పండి, ఇంకా ఓకే రైట్ సిగ్నల్ ఇవ్వండి, ఫస్ట్ గేర్కి రండి, చూడండి ఎవరిని వస్తున్నారా, ఇవ్వండి, ఈ మిర్రరు ఆ మిర్రరు చూడాలండి ఎవరిని వస్తున్నారా లేదా, వెళ్ళొచ్చండి, బ్రేక్ మీద కాలుతాయండి, చిన్న క్లచ్ రిలీజ్ చేయండి, జస్ట్ చూడండి మళ్ళీ ఎవరిని వస్తున్నారండి, వెళ్ళిపోవచ్చు, ఓకే చూడండి ఇటువైపు చూడండి, బ్రేక్ రిలీజ్ చేయండి, చిన్న క్లచ్ రిలీజ్ చేయండి, ఓకే ఇటువైపు మాత్రమే చూడండి, ఈ కార్నర్, ఓకే ఇటువైపు చూసుకోండి, ఇప్పుడు లెవెల్ చేయండి సార్, వెంటనే త్వరగా, ఓకే సార్ ఫినిష్, ఇంకా లెఫ్ట్కి రండి.